నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. తోడబుట్టిన సోదరికి జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుంటానని సోదరుడు ఇచ్చే అభయమే రక్షాబంధన్. తరాలు మారిన యుగాలు గడిచిన వన్నె తగ్గనిది ఈ పండగ. అలాంటి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీ సందర్భంగా పలువురు నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఆయన అక్కలు రాఖీ కట్టారు. హైదరాబాద్ లోని గోవర్ధన్ నివాసంలో అక్కలు బాలలక్ష్మి, సుగుణ, ప్రమీల, విమల, శోభ రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని దీవించారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు గంప గోవర్ధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ సందర్భంగా బాన్స్వాడలోని ఎమ్మెల్యే పోచారం స్మృతి నివాసంలో పోచారంకు ఆయన సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. మిఠాయి తినిపించి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ మేరకు ప్రజలకు పోచారం రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాఖీలు కట్టిన సోదరిమణులకు సోదరులు కానుకలు అందజేశారు. కామారెడ్డి జిల్లాలో శనివారం రాఖీ పండుగ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అన్నా తమ్ములకు అక్కా చెల్లెలు రాఖీలు కట్టి స్వీట్లు పెట్టారు. అక్కా చెల్లెలు అన్నదమ్ముల ప్రేమానురాగాల బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ రోజు అక్కా చెల్లెలు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించుకొని ఆత్మీయ బంధాన్ని చాటుకున్నారు. పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున రాఖీలను కొనుగోలు చేసేందుకు రావడంతో మార్కెట్లో సందడి నెలకొంది. స్వీట్ షాపులు సైతం కిటకిటలాడాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జల తాండాలో చెరువు కట్టకు గండి పడింది. గండి పడడంతో చెరువులోని నీరంతా వృధాగా పోతోంది. చెరువు కట్ట కింద ఉన్న మొక్కజొన్న, వరి పొలాలు నీటిలో మునిగిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జల చెరువు తూముకు గండి పడింది. దీంతో భారీగా నీరు వృధాగా పోతోంది. గమనించిన గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. గండి పడ్డ చోట ఇసుక బస్తాలతో పూడ్చారంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. నీరు భారీగా ప్రవహించడంతో గుజ్జల తాండా, పిసికిల్ తాండా, గాంధారి గ్రామాల రైతులకు చెందిన మొక్కజొన్న, వరి, పత్తి పంటల చేనుల మీదుగా నీరు ప్రవహిస్తోంది. గండి పడ్డ తూమును వెంటనే నిర్మించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఓ మహిళకు మధుమేహ వ్యాధితో కాలు తొలగించే పరిస్థితి వచ్చింది. లక్షలతో కూడిన శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం హైదరాబాద్ లోని పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన శస్త్రచికిత్స చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మ్యాట్రిక్స్ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు వచ్చి అతి తక్కువ ఖర్చుతో ఆ పేద మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి ఆమె ప్రాణాలు కాపాడారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షేర్గల్లో నివాసం ఉండే బాలమణి అనే మహిళ గత కొంతకాలంగా షుగర్ బీపీతో బాధపడుతోంది. అయితే ఇటీవల షుగర్ ఎక్కువ కావడంతో బాలమణి కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుండి గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయినప్పటికీ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో కాలును తొలగించేందుకు వెనుక అడుగు వేశారు. అంతేకాకుండా లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో బాలమణి జిల్లా కేంద్రంలోని మ్యాట్రిక్స్ ఆసుపత్రికి వెళ్లి తన గోరును వెళ్లబోసుకుంది. స్పందించిన మ్యాట్రిక్స్ ఆసుపత్రి యాజమాన్యం తక్కువ ఖర్చుతో కాలును తొలగించేందుకు ఒప్పుకున్నారు. సుమారు 2 గంటల పాటు వైద్యులు శ్రమించి బాలమణికి శస్త్రచికిత్స చేసి ఎడమ కాలు తొడభాగం వరకు తొలగించారు. ప్రస్తుతం బాలమణి పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మానవతా దృక్పథంతో తన ప్రాణాలు కాపాడిన మ్యాట్రిక్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి బాలమణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్లాస్టిక్ కార్డ్ వేసుకొని మంచిగా నడుస్తుంది. మళ్ళీ గవర్నమెంట్లో అప్లై చేసుకుంటే పింఛన్ కూడా వస్తుంది. సరేనా? సరిగా హైదరాబాద్ తోలిచ్చారు, గాంధీనగర్ తోలిచ్చారు, ఉస్మానియా తోలిచ్చారు, ఇక్కడ వర్షం చేసి బతికిచ్చారు. నాకు దగ్గరికి ఎవరు రావాలన్నా భయపడ్డారు. మనం చూస్తాం. నేను బాలమణి, 55 year old ఫీమేల్ పేషెంట్. అయితే ఈమె క్రానిక్ డయాబెటిక్ పేషెంట్. చాలా సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆమె షుగర్ లెవెల్స్ చాలా హై అయిపోయి ఆల్మోస్ట్ కోమా స్టేట్లో మా హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆమె షుగర్స్ కంట్రోల్ చేసినాము. అంతలో ఆమె కాల్లో పెద్ద గాయమయ్యి అక్కడ ఒక పుండులాగా ఏర్పడి కాలు గాయంతో కూడా ఆమె బాధపడుతూ వచ్చింది. అయితే ఈమెకి రక్త పరీక్షలు, సిటీ స్కానింగ్, ఎక్స్రే ఇవన్నీ తీపిచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తే కాలికి వెళ్లాల్సిన రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోయి రక్తం సరఫరా లేక కాళ్ళు గ్యాంగ్రీన్ అనే ఒక స్టేటస్ వచ్చింది. దానివల్ల ఆమెకి ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోయి సెప్టిక్ అయిపోయి ఆమె ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద ఆసుపత్రులకు హైదరాబాద్ కూడా వెళ్ళింది. అక్కడ కూడా వైద్యము సరిగా అందక ఆమె మళ్ళీ బాధపడుతూ వచ్చింది. చాలా ఆర్థిక ఇబ్బందిలో ఉన్న ఆమెని మ్యాట్రిక్స్ హాస్పిటల్ యాజమాన్యం వారు దగ్గరికి తీసుకొని ఆమె మ్యాక్సిమం అతి తక్కువలో ఆమెకి సర్జరీలు చేశారు. అయితే ఈరోజు చేసిన సర్జరీ యాంపుటేషన్ సర్జరీ అంటారు. అది కూడా చాలా క్లిష్టమైన సర్జరీ. పేషెంట్కి ఒక 3 బాటిల్స్ రక్తం కూడా ఎక్కియాల్సి వచ్చింది. చాలా ఎనీమిక్ పేషెంట్, హిమోగ్లోబిన్ ఆల్మోస్ట్ 5-6 పాయింట్లు ఉండే. ఆమెను మంచిగా స్టేబుల్ చేసి ఫస్ట్ బ్లడ్ ఎక్కించి ఆమెని గుండె పరీక్షలు అన్నీ చేయించి అంతా ఓకే అయిన తర్వాత మత్తసూది డాక్టర్ గారిని పిలిపించి చెకప్ చేయించి గుండె డాక్టర్ని చెకప్ చేయించి సర్జరీ చేసినాము ఈరోజు, యాంపుటేషన్ సర్జరీ. రైట్ నౌ షీ ఈజ్ వెరీ ఫైన్. చాలా చక్కగా ఉన్నారు పేషెంట్, మాట్లాడుతున్నారు. ఇంకొక రక్తం కూడా ఎక్కియాల్సి రావచ్చు ఈరోజు మేము. ఆమె ఆర్థిక పరిస్థితులలో చాలా హెల్ప్ చేసిన మ్యాట్రిక్స్ యాజమాన్యానికి నాకు కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ ఆల్. షుగర్ అనేది ఒక చిన్న దానిలాగా మనం ఆలోచిస్తాం షుగర్ గురించి, కానీ ఆ షుగర్ చాలా వేరే వ్యాధులకు కూడా దారి తీస్తుంది. సో షుగర్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల రక్తనాళాలలో కొవ్వు జమ అయిపోవడం వల్ల అండ్ భోజన అలవాట్లలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తనాళాలన్నీ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హార్ట్కి వస్తుంది కొంతమందికి ప్రాబ్లం, హార్ట్ అటాక్ అంటారు. ఇది కూడా కొవ్వు పరిమాణం సరిగా శరీరంలో లేకపోవడం వల్ల వస్తుంది. అందుకే భోజనము, షుగరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం వల్ల దీన్ని పేషెంట్స్ నివారించుకోవచ్చు. సో మీ బేసిక్గా షుగర్ వల్ల ఆమె రక్తనాళాలలో మొత్తం రక్తం గడ్డలు కట్టిపోయి రక్త సరఫరా ఆగిపోయినందువల్ల ఈ యాంపుటేషన్ అనే సర్జరీ చేయాల్సి వచ్చింది. మా దగ్గరికి పేషెంట్ ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం,
భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు, చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. సంక్షిప్త వార్తలు. ప్రమాదవశాత్తు మృతి చెందిన గాయత్రి బ్యాంకు ఖాతాదారుడి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా కింద 1 లక్ష బీమా చెక్కును కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అందజేశారు. గాయత్రి బ్యాంకు ఖాతాదారుడు దండాల పోచయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా ప్రమాద బీమా కింద 1 లక్ష రూపాయలు మంజూరైంది. దీంతో బ్యాంకు అధికారులు ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి బ్యాంక్ మేనేజర్ ఈరాపల్లి రాజు, లక్కబత్తిని శ్రీనివాస్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మేరకు యువజన నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు గ్రామాలలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ వల్ల ఒక సామాన్య కార్యకర్త కూడా ఎన్నికల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం కేవలం యువజన కాంగ్రెస్ మాత్రమే కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించిందని చెప్పారు. రానున్న రోజుల్లో అందరికీ సముచిత న్యాయం జరిగేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయన్నారు. విద్యార్థి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నామని పేర్కొన్నారు. గౌరవ ఎమ్మెల్యే మదనన్న గారి అధ్యక్షతన మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డి ఏర్పడి 2025 సంవత్సరం నాటికి అంటే 65 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అప్పుడు ఎందుకు ఆవిర్భించినట్టే ఈ యువజన కాంగ్రెస్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. कल पेपर में आती देखो భీమ్గల్ పట్టణ ప్రజలకు, భీమ్గల్ మండల ప్రజలకు అందరికీ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భీమ్గల్ పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ యువజన కాంగ్రెస్
ఇందిరాగాంధీ గారి ఆలోచనలతో మొదలైంది. ఇది ఈ సంస్థ యువతలోని శక్తిని, సామాజిక సేవ పట్ల నిబద్ధతను మరియు దేశ అభివృద్ధిలో యువకుల పాత్ర ఏందనేది చెప్పేసి చెప్పే గొప్ప అవకాశం. ఇది ఒక అద్భుతమైన వేదిక యువకులకు. ఈ సంస్థ ఈరోజు దేశంలోనే అతిపెద్ద యువకుల సుమారు 5 కోట్ల యువకులను రూపొందించింది, నాయకులను తయారు చేసింది. ఈ సంస్థ యువజన కాంగ్రెస్ అనే ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ యువకులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ నాయకులను తీర్చిదిద్దే ఒక గొప్ప సంస్థ. చివరగా మనం యువజన కాంగ్రెస్ నా మిత్రులు ఎన్నో సంవత్సరాల నుండి ఈ సంస్థ ద్వారా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం, అలాగే ఎన్నో విజయాలను సాధించడం కూడా. చివరగా ఈ ప్రయాణంలో ఇట్లాగే కొనసాగుతూ రాబోయే కాలంలో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పేసి సంకల్పం కట్టుబడి మన యువజన కాంగ్రెస్ నాయకులందరూ పనిచేయాలని ఈ సందర్భంగా ఆశిస్తూ జై హింద్, జై కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.